అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. We want justice. Police zulum. Police zulum. Police zulum. న్యాయవాదులపై పోలీసు ఆకృతాలు నశించాలి. We want justice. We want justice. పోలీసు జులుం నశించాలి. We want justice. We want justice. పోలీసు జులుం నశించాలి. Police zulum nashintali. We want justice. We want justice. We want justice. We want justice. Police zulum nashintali. Police zulum nashintali. న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులను వెంటనే నశించాలి. న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులను వెంటనే నశించాలి. న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులను వెంటనే నశించాలి. We want justice. ఇవాళ నిన్న సిద్దిపేటలో మన కోటి న్యాయవాది రవికుమార్ గారు ఒక కేసులో హ్యాండ్స్పేట్ బెయిల్ హైకోర్టు నుంచి హ్యాండ్స్పేట్ బెయిల్ తీసుకొని సిద్దిపేట 2 టౌన్ పోస్టులు వేయడం జరిగింది. అంటే అక్కడున్న ఏఎస్ఐ గారు షూరిటీలో అగ్గితో పాటు షూరిటీగా తీసుకొని స్టేషన్కి వెళ్తే మధ్యాహ్నం దాకా 1 దాకా వాళ్ళు కూర్చోవడం జరిగింది. అలాగే ఆగు అని చెప్పేసి చూద్దాంలే అని చెప్పేసి సాయంకాలం 5 దాకా కూర్చోబెడితే ఏమైంది అని ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేస్తే నేను అవన్నీ ఏం చూడాలని చెప్పేసి ఇమీడియట్గా అగ్గిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి మెడికల్ రిపోర్ట్ చేసుకొని రిమైండ్ చేయడానికి వెళ్తుంటే ఇది పద్ధతి కాదు అని చెప్పేసి న్యాయవాది వారిని అడిగితే నా దగ్గర హ్యాండ్స్పేటర్ బెయిల్ ఉంది, అది కూడా హైకోర్టు ఆర్డర్ ఉంది, దానిపైన తీసుకోవడం ఎందుకు లేదంటే దాన్ని దుసుగా ప్రవర్తించి అలాగే ఆ అడ్వకేట్ని దాడి చేస్తే ఆయన ఈ బొటన వేలు కూడా గాయమైంది. దానిపైన అలాగే ఇట్లా ఎందుకు జరిగిందని చెప్పేసి కన్సర్న్ సిఐ గారికి ఇంటిమేషన్ ఇస్తే సిఐ గారు కూడా తగిన చర్య తీసుకోకుండా మళ్ళీ అలా అవ్వకుండా మళ్ళీ ఏం చేసిందంటే 353 అంటే న్యాయవాది వచ్చి పోలీసుపై దాడి చేసిండనే ఉద్దేశంతోన ఓ కంప్లైంట్ రిసీవ్ చేసుకొని ఎఫ్ఐఆర్ రిసీవ్ జరిగింది. క్రైమ్ నెంబర్ మనకు కూడా ఐడియా లేదు. 353 కింద రిజిస్టర్ చేసి అంటే తోటి న్యాయవాది అంటే హైకోర్టు ఆర్డర్స్తో వెళ్తే కూడా తోటి న్యాయవాదిపై వాళ్ళు చర్య తీసుకోవడం తప్పు. కాబట్టి ఇటువంటి చర్యను ఖండిస్తున్నాము. పోలీసు వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇటువంటి చేయొద్దు. పోలీసు వాళ్ళు న్యాయవాదులకే రక్షణ ఇవ్వకుండా న్యాయవాది ఒక కోర్టు ఆర్డర్తో వెళ్తే కూడా దానిపైన యాక్షన్ తీసుకోకుండా న్యాయవాదితో చర్య తీసుకొని కేసు చేయడం చాలా హేయమైన చర్య. దాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అందరం కూడా ఖండిస్తున్నాము. అలాగే మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా ఇవాళ అటువంటి చర్యలు ఖండిస్తూ ఇవాళ కోర్టులన్నీ కూడా విధులు బహిష్కరిస్తున్నాము. అలాగే దీనిపైన కూడా రిప్రజెంటేషన్ కూడా మళ్ళీ ఇంతకుముందు కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అని మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీక్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ స్టేట్ వైజ్గా నెక్స్ట్ వీక్ రేవంత్ రెడ్డి గారు టైం ఇచ్చిండు మా అడ్వకేట్లందరికీ వెళ్ళి రిప్రజెంట్ చేసి దీనిపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము నిర్ణయించుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఎక్కడున్నా సరే న్యాయవాదులు ఐక్యత ఉండి పోలీసు వాళ్ళు కూడా ఎటువంటి చేయకుండా వాళ్ళకు సరిగ్గా రక్షణ గురించి కొట్లాడడానికి ప్రయత్నిస్తామని చెప్పి మనం చేస్తూ ఈ చర్యను ఖండిస్తూ న్యాయవాదుల ఐక్యత. హైకోర్టు డైరెక్షన్ ప్రకారము రవికుమార్ అనే న్యాయవాది సిద్దిపేటలో షూరిటీస్ ఇవ్వడానికి కొరకు హైకోర్టు డైరెక్షన్ ఉన్న ఆర్డర్ పైన షూరిటీస్ ఇవ్వడానికి కొరకు పోతే అక్కడ ఏఎస్ఐ అనే అతను దుర్చుగా ప్రవర్తించి హైకోర్టు ఆర్డర్ను కూడా లెక్క చేయకుండా న్యాయవాదిపై దౌర్జన్యం చేసి మళ్ళీ అతనిపైనే విధి నిర్వహణ ఉన్న పోలీసులను ఆటంకం కలిగించినారు అని 353 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళపైన దౌర్జన్యం చేసిన సందర్భం. మేము చాలా సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేయమంటా ఉన్నాం. న్యాయవాదుల చట్టం, పరిరక్షణ చట్టం, ప్రొటెక్షన్, ఆ యాక్ట్ ఇంతవరకు కూడా రావడం లేదు. నేను ఒకటే ఇక్కడున్న ఎంపీ గారిని అదేవిధంగా యావత్ తెలంగాణలో ఉన్న ఎంపీ వాళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీరు పార్లమెంట్లో ఈ న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మాట్లాడండి. న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వస్తే ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఉండవు. ఏఎస్ఐ గారు విధి నిర్వహణలో ఒక న్యాయవాది పోలీస్ స్టేషన్కి వెళ్తే షూరిటీస్ పర్మిట్ చేయడానికి అతనిపైనే దౌర్జన్యం చేసి హైకోర్టు ఆర్డర్నే లెక్క చేస్తలేరంటే ఆ ఏఎస్ఐ ఎంత దౌర్భాగ్యుడు అనేది మనం దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది.
కాబట్టి యావత్ పోలీస్ వ్యవస్థ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అటువంటి పోలీసు వాళ్ళను వెంటనే కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. వాళ్ళపైన విచారణ చేయాలి, ఏం జరిగింది అని. కరెక్ట్గా జరిగింది అని రుజువు అయితే వాళ్ళను నిధుల నుంచే కాకుండా మొత్తము సర్వీస్ నుంచే తొలగించాలని చెప్పేసి మా న్యాయవాదులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి యావత్తు తెలంగాణలో ప్రతి న్యాయవాది కూడా ఈరోజు కోర్టులు బహిష్కరించి ఆ ఏఎస్ఐ ఏమి చర్య తీసుకోవాలనే దాని మీద అక్కడ ఎస్పీ గారిని కూడా అక్కడ న్యాయవాదులు కోరినారు. అదేవిధంగా నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ తరఫున, ఏఎస్ఐని సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే కూడా అతడు చూస్తామని చెప్పినాడు, అతడు కూడా నిర్లక్ష్యం వహించినాడు. కాబట్టి ఏఎస్ఐ పైన అదేవిధంగా సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పేసి దీనిపైన తగు చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.